Yeah.
శరీరంలో చివరి నెత్తులు కొట్టు మిడి ఉన్నంత వరకు భారతదేశం నుండి తప్ప వారికి కొట్టుపై జీవించకు. రాజా అని తండ్రి గారు చెప్పినటువంటి మాటలు రామరాజు గుండెల్లో ఈటి కోటలా సూటిగా నాటుకున్నాయి. అలా ఎప్పుడైతే నాటుకున్నాయో ఆ తండ్రి గారి మరణాంతరం రామరాజు పాఠశాలకు స్వస్తి పలికి తల్లి గారికి చెప్పి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మధ్య ప్రాంతాన్ని
ఇలా సాయంత్రం పనిచేస్తున్నామని వాళ్ళు చేతులు చాపి ఆశిస్తుంటే కారణాలు పోయి పిలిపిస్తున్న కూలి అంటారు, కమిటీ ఇస్తారు, ఆలోచించాడు వాసులేను. ఏ పనులు రాలేదు. మన్యంలో ఉండేటటువంటి మన్య సంపద వాళ్ళు తినకుండా కట్టుదిట్టం చేశారు. కడుపు మారి ఆత్మల భక్తులతో నా మన్య వాసుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది?
రామరాజు మధ్యవాసులందరినీ కూడా శాంతించి ఈనాడు మన దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఒక కార్యం ఆలోచించండి. ఆ పొడగైన వాడు ఒకడు, ఆ గర్భ శ్రీమంతుడు మరొకడు, తిరుగులకు ఉపయోగిస్తున్నాడు. తిన్నది ఆడించుకోవడానికి ఇంకొకడు ఎదుగుతున్నాడు. పశుపక్ష పరమాణాలు తిని పట్టుబడుతున్న ఉండేవాడు ఒకడు. లోకమంతుడైన మొత్తం మీద దొరికేవాడు మరొకడు. కొన్ని ప్రాంతాల్లో త్రాగునీరు లేక బాధపడుతూ ఉంటే కొన్ని సిటీలో
మార్గాలను తెచ్చి దాటుకుండా మీ ప్రాంతాన్ని తీసుకొచ్చి మందు కూడా అన్న గడ్డబొమ్మడు కొన్ని రోజుల క్రితమే పుట్టినటువంటి పసిపాపను పొద్దులో పెట్టుకుని పాలిస్తున్న ఒక చెంచుతాను. ఆ బొమ్మలు చూశా. తల్లి ఒళ్ళు పాలు తాగుతున్నటువంటి ఆ పసిగొమ్మలు రెండు పాలు పట్టి తలవిందులుగా సభ్యకాలంలో చిక్కుకున్నటువంటి కోడి పిల్లలకి ఆ పసిగొందు ఏడుస్తూ ఉంది. నవ్వు కోసి కలిగి పెంచినటువంటి ఆ తల్లి గుండె చనిపోయిపోయి తీసుకో అది తల్లి కనిపిస్తుంది. పసి బాబుల రెండు ముక్కలు